ఈ ఆరాధనకు చేరి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది బిడ్డలారా, నేరుగా దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. మనము నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే ప్రత్యక్ష గుడారమును గురించి మనము నేర్చుకుంటున్నాం. ప్రత్యక్ష గుడారమును గురించి నేర్చుకుంటున్నాం. ప్రత్యక్ష గుడారంలో ఒక్కొక్కటిగా మనము లోపలికి వెళ్ళాం. అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాం. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం వెళ్ళాం. అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందస్సమును గురించి మనం నేర్చుకుంటున్నాం. చదవండి, నిర్గమకాండము 25వ అధ్యాయం 10వ వాక్యం నుంచి 16 వరకు. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరెడున్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర, దాని ఎత్తు 3 మూరెడున్నర. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములను, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములను ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలెను. తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మూతకర్రలను దూర్చవలెను. ఆ మూతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. చాలా సంగతులు గలవు, కానీ నిబంధన మందసాన్ని తయారు చేసిన విధానము మనము నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మందసం చేయమన్నాడు. దాని పొడవు, దాని వెడల్పు, దాని కొలతలు ఇచ్చి దాని మోతకర్రలు చేసి అవన్నీ కూడా దేనితో చేయమన్నాడు? బంగారు రేకు పొదిగించాలి అన్నాడు. వెలుపట లోపట బంగారు రేకు పొదిగించాలని చెప్పాడు. మోతకర్రలు చేయమన్నాడు. వాటికి కూడా బంగారు రేకును పొదిగించమన్నాడు. అవి ఉంగరములో, అవి చొనపాలి, అవి ఎన్నడూ తీయక అలాగునే ఉండాలి అని చెప్పాడు. ఇదంతా మనము అది సహవాసం అని, ఎప్పుడు మందస్సంతోనే సహవాసంలో మనం ఉండాలనే సంగతులన్నీ నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ మందస్సంలో ఏమున్నాయి అనగా 16వ వాక్యంలో ఆ నిబంధన పలకలను అందులో ఉంచవలను. 16వ వాక్యం చదువునా? నేను మందసములో నేను నీకిచ్చే శాసనములను ఉంచవలను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏముంచాలన్నాడు అక్కడ? శాసనములు. ఇంకేమున్నాయి అక్కడ? పోయిన వారం మనం శాసనములను గురించి నేర్చుకున్నాం. ఆజ్ఞలను గురించి పోయిన వారం మనం నేర్చుకున్నాం. దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. ఆజ్ఞ ఏం చేస్తుంది అనే సంగతులన్నీ మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందులో ఇంకా ఏముంది అంటే బిడ్డలారా, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వాక్యం. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలుకలను ఉండెను. దానిపైన ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మందసంలో ఏమేమి ఉన్నాయి నాన్న? మన్నా గల బంగారు పాత్ర, 2 చిగురించిన అహరోను కర్ర, 3వది ఏంటిది? నిబంధన పలుకలు అనగా ఆజ్ఞలు గల పలకలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము నిర్గమకాండంలో చెప్పుకున్నట్లుగా ఆజ్ఞలను గురించి నేర్చుకున్నాం. ఆజ్ఞ ఏం చేస్తుంది? ఎన్ని ఆజ్ఞలు? పాత నిబంధనలో 10 విధములైన ఆజ్ఞలు, కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు. 2 మాత్రమే కాదు, మత్తయి సువార్త మొదలుకొని యూదాపత్రిక వరకు, ప్రకటన గ్రంథం వరకు ఎన్ని సంగతులు రాసి పెట్టాడు దేవుడు. ఏది చేయమన్నాడు, ఏది చేయొద్దన్నాడు, ఏది చేయమన్నాడు, ఏది చేయొద్దన్నాడు అనే సంగతులన్నీ కూడా ఆజ్ఞలని రూఢిగా తెలుసుకోవాలని మనము ఆ కొరింథీయులకు రాసిన పత్రిక 14:37లో చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. మంచిది బిడ్డలారా. 2వదిగా నేర్చుకున్నాం. ఏమన్నాడు హెబ్రీ 9లో? మన్నాగల బంగారు పాత్ర. నన్ను చూడండి. ఇప్పుడు మన్నా అంటే ఏంటి? అది ఎలా ఉంటుంది? అది ఎక్కడి నుండి వచ్చింది? అసలు ఎందుకు మన్నానే ఇచ్చాడు దేవుడు? వాటన్నిటికీ సమాధానం బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మన్నా గురించి
నిర్గమకాండం 16వ అధ్యాయం. మొత్తం ఆ అధ్యాయం అంతా వ్రాయబడింది. నిర్గమకాండం 16వ అధ్యాయం. రైట్. ఇప్పుడు దాన్ని చదువుతున్నప్పుడు నేను ఒక్కొక్కటిగా మీకు వివరిస్తాను. ఈరోజు అది సరిపోతుంది. అసలు మన్నా ఎందుకు కుమ్మరించబడింది, ఎందుకు మన్నా కురిపించబడింది, అది ఎక్కడి నుంచి కురిపించబడింది అనే మాటలను మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మన్నా కురిపించబడింది అని అంటే, ఇజ్రాయేలీలు బయలుదేరి ఏ అరణ్యానికి వచ్చారమ్మా? సినాయి అరణ్యానికి వచ్చారు. అక్కడ వారు సనుగుతూ ఉన్నారు. మొదటి వాక్యం నుంచి చదివేనాను నెమ్మదిగా. తరువాత ఇశ్రాయేలీయుల సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున 2 నెలల 15 రోజులు అయింది వాళ్ళు బయలుదేరి. ఎన్నో రోజులు నాన్న? 2 నెలల 15 రోజులు అయింది. 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకును వచ్చిరి. ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఎందుకు? ఇదే పని అయిపోయింది. ఇలాంటి ఇజ్రాయేల్ నిజంగా చూస్తున్నా నేటి క్రైస్తవులు నాకు చాలా మంది కనిపిస్తున్నారు. ఇలాంటి ఇజ్రాయేళ్ళు చాలా మంది క్రైస్తవులు కనిపిస్తున్నారు. ఎవరి మీద సరుగుతున్నారు వీరు? మోషే అహరోనులు ఏం చేసిండ్రు? వీళ్ళు ఐగుప్తు బానిసత్వంలో ఉంటే విడిపించి తీసుకొని వచ్చిండ్రు. ఎర్ర సముద్రం పాయలు చేసిండ్రు. అర్థమవుతుందా? మీరు ఎందుకు బానిసత్వంలో ఉంటారా? బానిసత్వంలోంచి విడుదల పొందని నానా అని చెప్పి వీళ్ళు ఏం చేశారు? పాపము దేవుని చేత పంపబడి విడిపించి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన వారి మీదకి మీరు ఏం చేస్తున్నారు? సనుగుతున్నారు. ఇప్పుడు మీకు ఏమైనా అవసరమైతే సనుగుతావా, అడుగుతావా? ఏం చేయాలనా? మీకున్న తెలివి వాళ్ళకి లేకపోయా? వాస్తవాన్ని చెప్పండి నాన్న. ఎవడైనా ఏదైనా అవసరం పడితే, ఆకలైనా ధూపైనా ఏం కావాలి? అయ్యా ధూపు అవుతుందయ్యా, నీళ్ళు లేవయ్యా. అయ్యా ఆకలి అవుతుందయ్యా, అన్నం లేదయ్యా అని అడగాలి కదా. ఇప్పుడు వీళ్ళని విడిపించింది మోసే ఆహారాలు అనుకున్నారో ఏమో మనకు అర్థం కాదు. దేవుడే పంపాడనే సంగతిని, ఆ సత్యాన్ని వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళకి ఆ ప్రత్యక్షత లేదు. నేను అందుకే చెప్తాను, ఇజ్రాయేలుకి ఏం లేదంటే కనాన్ను గురించిన ప్రత్యక్షత లేదు వారికి. ఒక దైవజనుడు చెప్పిన మాట విన్నాను, అద్భుతమైన మాట, నాకు అది చాలా నచ్చింది. నేను అందుకే ఎప్పుడు ఎక్కడని చెప్తాను ఈ మాట. ఇజ్రాయేల్కి ఏం లేదు నాన్న? ఏం లేదు. కనాను అంటే ఏంటిది? పాలు తేళ్లు ప్రవహించు దేశంలో మేము ప్రవేశిస్తాం, మా బ్రతుకు కాలం అంతా మా పిల్లలు మేము సుఖంగా ఉంటాం, మాకు అక్కడ ఏది తక్కువ కాదని చెప్పినటువంటి ఆ ప్రత్యక్షత వారికి లేదు. కనుకనే వారి బ్రతుకు ఇక్కడ ప్రారంభమైంది. సనుగులిగా ఇక్కడ ప్రారంభమైంది. ఎన్ని దినాలు నడిచారు ఆ ధన్యంలో వాళ్ళు? 40 దినాలు, 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? అసలు వాస్తవానికి ఎన్ని దినాలు వెళ్ళాలి? 4 దినాలు, 4 డేస్లో 4 దినాలలో ఐగుప్తు నుంచి ఎక్కడికి ఎక్కడాన్ని చేరొచ్చు. 40 సంవత్సరాలు నడిచారు. 40 సంవత్సరాలు నడిచారు. నీకు ఆకలి అయితే అడగాలి, నీకు ధూప అయితే అడగాలి, కానీ ఏం చేస్తున్నారు? సరుగుతున్నారు. అక్క ఈ పాస్టర్ ఏంది ఏమో పాలు తేలు ప్రవహించే దేశం అన్నాడు, ఇప్పుడు ఇక్కడ ఏం దొరుకుతలేదు, కీరకాయలు లేవు, దోసకాయలు లేవు, చేపలు లేవు, ఏమి లేవు, మటన్ లేదు, మాంసం లేదు. ఏంది నిజమే అంటావా? నిజమే చెల్లే, నాకు కూడా డౌటే వస్తుంది. వీళ్ళది మౌనాలు ఎక్కడ తీసుకుపోతారో, ఎక్కడ చంపేస్తారో ఏందో. ఏమనంటే పరలోకం అంటారు, ఏమనంటే పరలోకం అంటారు. అట్లా బోధించి చంపుతారు మనల్ని, ఆజ్ఞలు పెట్టి ఇది పెట్టి కట్టలు పెట్టి అని సనిగే క్రైస్తవులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. హల్లెలూయా. మీరు చెప్పండి, ఉన్నారా లేదా? ఉన్నారు. ఆ ఇజ్రాయేల్ ఆత్మే కావచ్చు మనందరికి వచ్చింది. కంటిన్యూ చేయాలి. ఎందుకు జరిగింది వాళ్ళు అంటే కింద చదువు. ఇశ్రాయేలు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినప్పుడు యెహోవా చేతి వలన ఏలా చావకపోతిమి ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మల్ని అక్కడ నుండి తోడుకొని వచ్చి. సార్లకు ఏం లేదమ్మా, మాంసాపేక్ష కలిగిన వాడు ఎవడు అంటే ఇజ్రాయేల్ సంతతే. లేస్త మాంసమే. పొట్టల కూర దొరుకుద్దా, ఇది దొరుకుద్దా, అది దొరుకుద్దా, మేక కూర, ఆట కూర, ఈ కూర, ఆ కూర, ఏదో ఒకటి, చికెన్, మటన్, ఏదో ఒకటి. కుండ
కుండలతో కూర్చొని ఏం చేసిందట? ఈరోజు ఏంటిది? ఆదివారం. దాదాపుగా క్రైస్తవులు అందరూ ఏం చేస్తారు ఈరోజు? ఫర్ ఎగ్జాంపుల్, నీకు మటన్ లేదనుకో, ఏం చేస్తావు? దేవుడు అని దేవుని దగ్గరికి పోతే, దేవుని నమ్ముకుంటే దేవుని అరచి నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, అన్ని ఇస్తానన్నాడు, ఇదిగో మంచి శ్రేష్టమైన ఆహారంతో నిన్ను పోషిస్తానన్నాడు. ఏది ఈరోజు మటన్? ఏం దేవుడు అని సనుగుతారట. అంతేనా కదా? అని సనుగుతారు. సనుగొద్దు నాన్న, గుర్తుపెట్టుకోండి, శనికి సంహారకుని చేత నశించింది, చచ్చిపోయారు వాళ్ళు. దేవుని మీద, దేవుని సేవకుల మీద ఎప్పుడు మనము సనగకూడదు. అది మంచిది కాదు, మనకు మంచిది కాదు నాన్న, మంచిది కాదు. వీళ్ళు దేని కొరకు సనుగుతున్నారు, దేని కొరకు ఏడుస్తున్నారు? కుండల దగ్గర కూర్చొని, కుండల పై మీద పెట్టి కూర్చొని, మాంసం లేదు కదరా, అక్కడ తిన్నాం కదా, కీరకాయలు, దోసకాయలు, చేపలు, మటన్ ఏది దొరుకుతుంది ఫ్రీగా తిన్నాం కదా, ఏం తినా, పాలు తేనెలు ప్రవహించేసి మనం తీసుకొని వచ్చి ఇక్కడ ఇప్పుడు ఏం దొరుకుతుంది మనకు? 2 నెలలకి పోయిందారా? 2 నెలలకి పోయిందారా? ఇంకా చదువు. మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినునప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితోననగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించి వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను, మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకున్న దానికంటే అది రెండంతలై ఉండాలి. రెండంతలుగా 6వ దినమున కూర్చుకోవాలి, సమకూర్చుకోవాలి. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలందరితో, యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించునని సాయంకాలం ముందు మీకు తెలియజేయబడును. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. ఆమేన్. ఇప్పుడు మీరు నన్ను చూడండి అందరూ. వాస్తవానికి వాళ్ళు ఎవరి మీద జరిగిండ్రు? మోషే అహరోనుల మీద జరిగిండ్రు. వారు ఎవరి మీద సనిగిండ్రు? వాళ్ళు మోషే, ఏమయ్యా ఈ సంపనికి, అడవిలో సంపనికి మమ్మల్ని తీసుకొని వచ్చినావా నువ్వు అక్కడి నుంచి? మోషే అహరోనులనే అంటున్నారు, మీరే విడిపించారు కదా, మీరే సంపనికి తీసుకొచ్చారు ఇక్కడికి అని సనుగుతూ ఉన్నారు. ఇలా దేవుడు ఏమన్నాడు? వీళ్ళు ఏమంటున్నారు? దేవుని సేవకులు, ఇదిగో మీరు యెహోవాకు విరోధముగా సనిగిన సనుగులాయన లేనియా, హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు అద్భుతముగా దేవుని సేవకుణ్ణి తనకు ప్రతిగా నియమించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక రాయబారిగా నియమించుకున్నాడు. రే, నా సేవకుని సనిగితే నా మీద సనిగినట్లేరా, నా సేవకుని ద్వేషించి దూషిస్తే నన్ను దూషించినట్లేరా అన్నాడు. అందుకని సేవకునికి ఏమిచ్చాడు? నాకు ప్రతిగా జనులను హెచ్చరిక చేయి అని ఏమన్నాడు? ఒరే నా బిడ్డ, దేవుని ప్రజలారా, ఇదిగో నా సేవకుని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు, నా సేవకునికి ఇంత అన్నం పెడితే నాకు పెట్టినట్టు అన్నారు. మత్తయి 25లో చదువుతారు కదండి, ఇప్పుడు ఏం చదవద్దు, అంతే కదా. కుడివైపున ఉన్న వారిని చూసి, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారులారా లోపలికి రండి అన్నాడు. వెళ్ళిండ్రు. ఏం ప్రభా మమ్మల్ని తెలిసినవనంటే, ఒరే మీరేం చేసినా తెలుసా అన్నాడు. ఏం చేసినవయ్యా అంటే, ఇదిగో నేను ఆకలి గొంటిని, నాకు అన్నం పెట్టారు. నేను వస్త్రహీనుడిగా ఉన్నాను, నాకు వస్త్రాలు ఇచ్చారు. నేను రోగినై ఉన్నాను, నన్ను చూడవచ్చారు. నా యోగక్షేమాలన్నీ మీరు చూశారు. అదేంది ప్రభా, అసలు నువ్వు ఎప్పుడు కనవలేదే, నేను ఎప్పుడు మేము చూడలేదే అని అంటే ఏమన్నాడు యేసు ప్రభు? ఈయన సహోదరులకు చేసి గనుక నాకు చేసినట్టే అన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దేవుని సేవకుల పక్షముగా ఎప్పుడూ ఉంటాడని ఆది నుంచి అంతవరకు దేవుని వాక్యంలో రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. తప్పు చేస్తే ఎవరిని దేవుడు సహించాడు, నువ్వు కాదు సహించాల్సింది. అర్థమైందా? నువ్వు ఏమి పెద్ద అనాల్సిన పని లేదు. వాడు కనుక ఏ సేవకుడైనా తప్పు చేసి పనికి మాలిన వ్యవహారాలు చేస్తే దేవుడు ఎవరిని సహించాడు, తీసి పడేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు సనిగిన సరుగులను యెహోవా విని ఉన్నాడు. చదువు.
మేము ఏ పాటి వారము మా మీద సనగనేలా అనెను. మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యెహోవాయే వినుచుండగాను మేము ఏ పాటి వారము మీ సనుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదని. చూసారా ఎంత అద్భుతంగా చెప్పిండు. అరే బాబు మా మీద కాదు, మా మీద ఏమున్నది మీద సనగడు. మేము ఏ పాటి వాళ్ళం? వాస్తవం ఆ మాట సత్యం, నిజం చెప్తున్నాం. సేవకులమైన మేము ఏ పాటి వారు ఎంత మేము మనుషుల మీద కాకపోతే పిలువబడి ఏర్పరచబడి అభిషేకింపబడి పంపబడి సేవ చేస్తున్నాం మీ కొరకు. ఏంటి సేవ? మీ మంచి చెల్ల కొరకు ప్రార్థన చేయడము, మీకు వాక్యాన్ని బోధించడము, సంఘ క్రమంలో మిమ్మల్ని నిలపడము, ప్రభు రాకడానికి సిద్ధపరచడం. ఇదే కదా మేము చేసేది, అంతే కదా మేము చేసే సేవ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనికి తగిన ఘనత ప్రతిఫలం మాకిస్తాడు. విశ్వాసులైన మీరు మాకు పరిచర్య చేసిన దేవుని సేవలో సహకరించిన మీరేం చేసినా మీ ప్రతిఫలం మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు సనిగారు. ఇజ్రాయెల్ ఏం చేశాడు? ఆయన శనిగారు. వద్దురా, శనగొద్దురా బాబు అన్నాడు. ఇప్పుడు శనిగితే వదిలిపెట్టింది అనుకుంటున్నారా మీరు? వదిలిపెట్టలేదురా. మత్తయి సువార్త 1 కొరింథీ 10వ అధ్యాయము 10:10 మీరు శనగకుడి కొందరు సంహారకుని చేత నశించిరి. సంహారకుని చేత ఏం చేసి శనిగి ఎంతమంది వచ్చిపోయారు తెలుసా? 23,000 మంది వచ్చారు పాపం చేసినందుకు, సరిగినందుకు. రైట్, అదొద్దులేద్దాం. ఓకే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన నిర్గమకాండానికి వెళ్ళండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆహారము? ఆకాశము నుండి వచ్చింది. ఎందుకు వచ్చింది? వారు ఆకలి 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 అని అడిగినందుకు వచ్చింది. ఇప్పుడు ఆకలి కొరకు ఏమి ఇచ్చాడంటే మన్నాను కురిపించాడు. దేని కురిపించాడు? మన్నాను కురిపించాడు. ఈ మన్నాను కురిపించిన తర్వాత వీళ్ళకేం కురిపించాడంటే అదే రాత్రి పూరేళ్లను కురిపించాడు. పాలెము నిండా పూరేళ్లను కురిపించాడు. వాళ్ళు ఏమడిగారు? మాంసం అడిగారు. చూసారా దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు, కనికరం గల దేవుడు. వీళ్ళు సనిగినా కూడా, వీళ్ళు గులిగినా కూడా, వీళ్ళు ఏం చేసినా కూడా దేవుడు వాళ్ళకు చేయాల్సింది చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడు? చదువు పై వాక్యం. మోషే అహరోనుతో యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సనుగులను వినెను, నీవు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో చెప్పమనెను. అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘంలో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను ఇశ్రాయేలీయుల సనుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పమనెను. కాగా సాయంకాలమున పూరేడును వచ్చి వారి పాలెంలో కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇదే మన్నా. ఇదేంటి నాన్న? మన్నా. కింద చదివితే ఇదేమి అనే చదువు. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొని. ఇదేమి అన్న కాడ పుట్టినట్లు ఏమన్నది అర్థం? మన్నా. ఇది మన్నా. ఇదేమి అంటే ఇది మన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నన్ను చూడండి నాన్న. మన్నా ఎందుకు కురిపించబడింది? వారి ఆకలి తీర్చుట కొరకు. ఎక్కడి నుంచి కురిపించబడింది? ఆకాశము నుండి కురిపించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడే మీరు ఇంతకుముందు చదివిన వాక్యంలో ఒక మాట ఏముంటుందంటే, ఏనాటి భత్యము ఆనాడేవారు. చెప్పండి, ఏనాటి భత్యము ఆనాడేవారు. ఇప్పుడు మన్నా ఎప్పుడు కురిపించబడుతుంది నాన్న? చెప్పాలి మీరంతా. ఎప్పుడు కురిపించబడుతుంది? ఉదయముననే కురిపించబడుతుంది. మంచు, సూర్యుడు వచ్చిందంటే మంచు ఏమవుతుంది? కరిగిపోతుంది. ఇప్పుడు ఆ తర్వాత మన్నా కూడా ఏమైంది? కరిగిపోయింది. మన్నా కూడా ఏమైంది? కరిగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన్నాకున్నటువంటి లక్షణం. మంచు ఎలాగైతే కరిగిపోయిందో మన్నా కూడా కరిగిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఏమన్నాడు? సన్న నూగు గింజ వలె
ఉన్నది అన్నాడు, సన్నగా నూనె గింజ వలె ఉన్నది అన్నాడు. కానీ అదే వాక్యం, అదే అధ్యాయంలో 31వ వాక్యం చదివినారా? ఇశ్రాయేలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కోతిమీర గింజ వలె. కోతిమీర గింజలు అంటే దాన్ని మనం ఏమంటాము? ధనియాలు. ఏమంటాం నాన్న? ధనియాలు. అది ఎట్లున్నది అంటే కోతిమీర గింజల వలె ఉండెను, తేనెతో కలిపిన అపూపముల వలె నుండెను. అందరూ ఆమె చెప్పండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, అపూపము అనే మాటకు అర్థం చెప్తారా? అపూపము అంటే ఒక పిండి పదార్థంతో పొరలుగా చేయబడినటువంటి తిను బండారము, తిను ఆహార పదార్థము. ఓకేనా? రైట్. ఇప్పుడు దాన్ని చదివినాను, మళ్ళీ నేను చెప్తా. ఇశ్రాయేలు మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కోతిమీర గింజ వలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన. తేనెతో కలిపిన. ఏం బాధ అయిందిరా నీకు? ఏం చేరైందిరా నీకు? మనకి తినగ చేరైందండి. వీడు అంటాడు ఇదేమన్నా 40 సంవత్సరాలు ఇదేమన్నా. ఏంది మన్నా? ఇది మాకు వెక్కసమైంది, మాకు తినబుద్ధి కావట్లేదు. ఎంత దుర్మార్గమైన మాట. తేనె ఎంత టేస్ట్ ఉంటుంది నాన్న? అమ్మా, తేనె ఎంత టేస్ట్ ఉంటుందిరా? తేనెతో కలిపినటువంటి అపూపము వలె అనగా ఒక పిండి పదార్థంగా. ఇప్పుడు ధనియాలు ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు అవి ధనియాలు కదా, అవి ధనియాలు అంటే ఇప్పుడు ఈ ధనియాలు లెక్క కొత్తిమీర గింజలు లాగా అన్నట్టు, కానీ అవి కాదు. ఇప్పుడు అది ఒక పిండి పదార్థం అవుతుంది. దాన్ని ఏం చేయాలి చెప్పనా? దాన్ని తెచ్చుకొని సంఖ్యాకాలాలు రాయబడ్డాయి ఆ సంగతులన్నీ. దాన్ని తెచ్చుకొని, దాన్ని వేయించుకొని, దాన్ని ఇసురుకొని, దాన్ని రొట్టె చేసుకోవాలి. అలా దాన్ని ఎట్లా వినాలో అన్నాను? దాన్ని తెచ్చుకొని సమకూర్చుకొని ఒక్కొక్కరు ఎంత ఓమేరు, ఒక్కొక్కడు ఎంత నానా ఓమేరు తెచ్చుకోవాలి. వాడు ఎంత తినడో నేను చెప్తా. ఓమేరు అంటే అర్థం తెలుసా? ఓమేరు అంటే కింద వాక్యంలో చివరి వాక్యంలో ఉంటుంది 2 సేరులు అన్నారా. ఎంత ఉన్నదమ్మా అక్కడ? అమ్మా చదవమ్మా, ఎన్న వాక్యం అది కింద? ఓమేరు అనే మాట లేదా? దొరకలేదా? ఓమేరు అనగా ఏపాలో దశమ భాగం. కింద ఓమేరు అనే మాటకు ఏపా అనే మాటకు అర్థం ఉంటుంది. కింద ఏపా అనే మాటకు బైబిల్ అర్థం ఉంటుంది. చూడు, ఇంచుమించు 2 సేరుల నర. కనబడతలేదా నీకు? ఇంచుమించు 2 సేరుల నర. ఇప్పుడు ఓమేరు ఏం చేయమన్నాడంటే పై వాక్యం చదువు, పై వాక్య భాగం చదువు, పైకి చదువు. నివసించవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. ఎన్ని దినాలు తిన్నారు వీళ్ళు? 40 ఏళ్ళు మన్నానే తినుచుండిరి. వారు కానాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఓమేరు అనగా ఏపాలు దశమ భాగం. 33. కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకొని. ఒక గిన్నెను. ఇప్పుడు మీరు ఇదివరకు చదివినరే ఎక్కడది గిన్నె? ఇప్పుడు చెప్పండి. హెబ్రీ పత్రిక 9:4 ఏం చదివినవరా? ఇక్కడి వాక్యం అక్కడ కనెక్ట్ చేయాలి బిడ్డ. ఇది కథ. ఇక్కడ తీసి దాయమన్నాడు దేవుడు. తీసి దాసిండ్రు, నిబంధన మందసంలో పెట్టేసిండ్రు. అప్పుడే పెట్టిండ్రు. అప్పుడు పెట్టిన మన్నా 40 సంవత్సరాలు అసలు దాని ఐదనేది తెల్లారంగానే కుళ్ళిపోతుంది, కంపు కొడుతుంది. ఎవడైనా ఎక్కువ నేర్చుకున్నాడు అనుకో, 2 సేర్లు నర కాకుండా ఎక్కువ తీసుకున్నాడు అనుకో, ఓమేరు కాకుండా ఎక్కువ సమకూర్చుకున్నాడు అనుకో, అయిపోయింది వాని పని. కంపు కొడుతుంది అది. 6 రోజుల వరకు దాన్ని ఉంచుకోవాలి, 6 రోజులు తినాలి, 6వ నాడు 2 సమకూర్చుకోవాలి. 7వ దినం నాడు మన్నా కురవదు. వెళ్ళరాదు, ఎవడు పాలెంలోనికి వెళ్ళదు. కానీ కొందరు వెళ్ళిండ్రు. వాళ్ళని తెలివి కళ్ళలో తెలివి తక్కువ తెలియదు, కానీ కొందరు వెళ్ళిండ్రు. దేనికి వెళ్ళిండు వాళ్ళు? మన్నాను సమకూర్చుకోనికి వెళ్ళిండు. అంటే 7వ దినం ఏం దినమన్నాడు? అది మహా విశ్రాంతి దినము గనక అన్నాడు మన్నా. మరి నీకెట్లా కురుస్తుంది? మన్నా అంటే ఆహారం సంపాదించుకోనికి ఏం చేయొద్దు నాన్న. అది అట్లా నేర్చుకోవాలి మీరు. డబ్బు సంపాదించుకోనికి, ఆహారం సంపాదించుకోనికి విశ్రాంతి దినము నాడు వెళ్ళకూడదు. శుక్రవారం వరకే సమకూర్చుకోవాలి. శనివారం విశ్రాంతి దినం కనుక నీకేమీ దొరకదు. కానీ వీళ్ళందరికీ దొరుకుతుంది. మరి
అది తప్పు, అది వాక్య విరుద్ధమైన జీవితం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. దాని నిజం ఏంటంటే అది కుళ్ళిపోతుంది. కానీ ఈ 40 సంవత్సరాలు ఎక్కడుంది ఇది? దేవుని నిబంధన మందసంలో ఉంది. 40 ఇర్మియా దాన్ని తీసి దాసేంత వరకు ఉన్నది. బబులోను మహారాజు అనగా నెబుకద్నెజరు మహారాజు ఇజ్రాయేల్ మీద యుద్ధం చేసి దాన్ని మొత్తం ప్రజల్ని సమూల నాశనం చేసి చంపి పట్టణములు ప్రాకారములను ఇళ్లను సమస్తమును కూలగొట్టి ప్రజల్ని బానిసలుగా చెరపట్టుకొని పోయే సమయం వరకు ఉన్నది. అప్పుడే ఇర్మియా తీసి ఒక గుహలో దాశాడని చరిత్రకారులు చెప్పారు. అర్థమవుతుందా? అప్పటి వరకు ఉన్నది మన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది కుళ్ళిపోలేదు, అది కంపు కొట్టలేదు. ఎక్కడ ఉంటే దేవుని సన్నిధిలో. ఇప్పుడు అదే వాక్యం చదువు. ఒక ఓమేరు దాన్ని తీసి ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడనెను. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమనెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ ఉండాలటది? యెహోవా సన్నిధిలో. ఇప్పుడు మీరు చదివిన హెబ్రీ పత్రికలో చదివిన మాటే నిబంధన మందసంలో. దేవునికి మహిమ కలుగునుగాక. రైట్. ఇప్పుడు ఈ మన్నాని ఎందుకు వాళ్ళకు కురిపించాడు అర్థమైందా మీకేమన్నా? ఆ మాట చెప్పినా అక్కడే అన్నాడు కదా మొదటి వాక్యాల్లోనే, వారిని అణిచి కుదించినట్లు అన్నాడు. ఎవరిని? ఇజ్రాయేలులను అణచి కుదించినట్లు, వాళ్ళను పరీక్షించినట్లు, వాళ్ళను పరిశోధించినట్లు అని అంటాడు. ఏనాటి బత్తి మానాడే తెల్లారి ఈరోజు నేను ఉదయకాలమే లేవను పోను అంటే వానికి ఏం దొరకదు. తిండి లేదు, ఇంటిల్లాదులు ఉపవాసం ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి? ఉదయకాలమే చెప్పాలి, ఉపదేశం నేర్చుకోవాలి. తెల్లారి లేవగానే సూర్యుడు రాకమునిపే మన్నాను సమకూర్చుకోవాలనగా, జీవాహారంను సమకూర్చుకోవాలనగా, జీవాహారమైన యేసయ్యను ఇంట్లోనికి పిలుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిని ఇంట్లోనికి తెచ్చుకోవాలి. దేవా, ఇదిగో రావా ప్రభువా, మా గృహంలోనికి రండి, మా పిల్లల్ని మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, మీ సన్నిధి మాకు కావాలి. జీవాహారమైన యేసయ్య అనేది ఆహారం చేత మమ్మల్ని పోషించండి, తృప్తిపరచండి, కృపలో కాపాడండి. ఈ దినం మా ఉద్యోగంలో, వ్యవసాయంలో, పనుల్లో, రాకపోకల్లో తోడుగా ఉండి కాపాడండి ప్రభువా అని ఉదయకాలమే వెళ్ళి పిలుచుకోవాలి. మన్నాన్ని సమకూర్చుకోవాలి, యేసయ్య సన్నిధిని సమకూర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. లేకపోతే నీవు గనుక ఉదయకాలమే లేకపోతే ఆ రోజు నీ ఇంటి వారంతా ఎలా ఉంటారు? వాస్తవానికి ఉపవాసం అంటే ఏదో. కాబట్టి బిడ్డలారా, మన్నా ఎప్పుడు కురిపించబడిందంటే ఉదయకాలమే. సూర్యుడు వచ్చిందంటే అది విరిగిపోతుంది. కాబట్టి మన్నాను మనం సమకూర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వారిని అణచి కుదించినట్లు అని ద్వితీయోపదేశ కాండంలో చెప్తాడు. అణచనీకే ఈ మన్నాను ఇచ్చింది. వానికి గనుక నన్ను చూడండి, మీరందరూ నన్ను చూడండి, నిజం చెప్పండి బిడ్డ, నిజం చెప్పండి. నీకు పంట పండి 10 బస్తాల బియ్యం కనుక ఇంట్లుంటే సగం అమ్ముకొని 50,000 రూపాయలు కనుక వస్తే నువ్వు పనికిపోతావా? పనికెప్పనివాడు. ఎంత దుర్మార్గులు అంటావు. ఇది దేవునికి తెలుసు. అందుకనే వారిని అణచి కుదించినట్లు అన్నాడు. అందుకేరా ఈ మన్నా అనిచ్చింది అన్నాడు. ఎందుకు? తెల్లారి తిన్నది కదా, ఈరోజు దొరికింది కదా అని పోయి 10 గుంసాలు సమకూర్చుకుంటాడు. 40రా అట్లా సమకూర్చుకున్నాడట. తెల్లారేసరికి కంపు కొట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో మన్నాను గురించి ఇన్ని సంగతులు ఉన్నాయి. ఒకరోజు ఒక దైవజనులు మాట్లాడిండ్రు, నీకు కంపు కొట్టిన మన్నా కావాలా, కాపాడబడిన మన్నా కావాలా అని. అద్భుతంగా మాట్లాడు. మన్నా తెల్లారి నువ్వు సమకూర్చుకున్నావు అనుకో, ఏమవుతుందని అది కంపు కొడుతుంది. కానీ నీకు ఏది కావాలి? కాపాడబడిన మన్నే కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. ఇది ఎక్కడి నుంచి కురిపించబడింది అని అంటే బిడ్డలారా, ఆకాశం నుంచి కురిపించబడింది. కీర్తన 78 24-20 తరపున చదివాను.
ఆహారమునకై ఆయన వారి మీద, కీర్తనకారుడు చెప్తున్నాడు, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము, ఇదెవరి ఆహారము? ఇదెవరి ఆహారము? దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరు తినే ఆహారం తిన్నారు సార్? దేవదూతలు తినే ఆహారము తిని కదా ఏమనాలి? దేవదూతలు తినే ఆహారము తిని మట్టి మనిషివి ఎన్నిక లేని వాడవు. దేవదూతలు తినే ఆహారము తిని కొవ్వెక్కి మదించి దేవుని ఏం చేశాడు? వీడు ఏం చేశాడు? దేవుణ్ణి మరచాడు దేవుణ్ణి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు మరిచినట్లుగా మన్నయైన యేసును భుజించిన మనము ఆయనను మరవకుండా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఆయనను మరుచుట అనే మాట మనకు దూరమవునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతల ఆహారం ఆకాశ ధాన్యం ఓపెన్ చేసిన దేవుడు కురిపించిండు. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 8:3 చదివి త్వరగా. ద్వితీయోపదేశకాండం 8:3 వాక్యం. ఆహారము వలనే కాక యెహోవా వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి నాన్న, నిన్ను అణచి నీకు ఆకలి పుట్టించింది ఎవరట? నిన్ను అణచి నీకు ఆకలి పుట్టించి నీవే గాని నీ పితరులే గాని ఎరగని. ఇప్పుడు పైలైన చదువునా? 2వ వాక్యం చదువు. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఆహారము వలన కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు. ఆమేన్. నరులు ఎట్లా బ్రతుకుతారట? యెహోవా సెలవిచ్చిన మాట వలన. ఇప్పుడు మీరు చెప్పండి, మిమ్మల్ని బ్రతుకు అనే హెచ్చుకోలే చెప్పండి. మీరు ఎట్లా బ్రతుకుతారు? ఏం వింటే బ్రతుకుతారు? ఏం చేస్తే బ్రతుకుతారు? పాస్టర్ గారు పని చేసుకోవాలి, కష్టపడాలి, తెచ్చుకోవాలి, వండుకొని తినాలి, బస్ బ్రతుకుతాం. ఇట్లా నువ్వు బ్రతకడం ఏందిరా? ఈ ప్రపంచంలో అందరూ బ్రతుకుతున్నారు. నన్ను అడిగితే ఇంకేం బ్రతుకుతున్నాయి? మరి నన్ను అడిగితే అదే అంట. నన్ను అడిగితే ఇంకేం బ్రతుకుతున్నాయి? కుక్క బ్రతుకుతుంది, పంది బ్రతుకుతుంది. మరి నువ్వు బ్రతికేదే ఉన్నది ఇక్కడ. కానీ నువ్వు బ్రతకాల్సింది దేంతో బ్రతకాలి? దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటకే దాన్ని ఇంకొకటిగా చేసి మన్నాని చేశాడు దేవుడు అని నీకు తెలియనట్లుగా అని మన్నా కురిపించాడు. నరుడు దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతకాలని నీకు తెలియనట్లుగా. నేను అందుకే అన్నాను, మన్నాని ఎందుకు కురిపించాడు? ఆయన ఆజ్ఞలు చూశారు కదా. నువ్వు ఆజ్ఞలను అనుసరించి నీ హృదయం చెడిపోయిందిరా. నీ హృదయము చెడిపోయిన హృదయం రా నీది. నీ చెడ్డ హృదయం రా, బస్త హృదయం నీది. నీ హృదయం మంచిది కాదు. నాకు తెలుసురా. ఎప్పుడు ఆదికాండం 6లోనే తెలుసురా మీ సంగతి అంతా. ఆదికాండం 6లోనే తెలుసురా మీ సంగతి. మీ హృదయం కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. మీరేమన్నా కొంచెం మారుతారేమో అని ఇట్లా చేస్తున్నా అన్నాడు. కానీ వాళ్ళకి ఇచ్చిన ఆహారం ఏంటి నాన్న? శ్రేష్టమైన ఆహారం, దేవదూతలు భుజించు ఆహారం. ఆమేన్, హల్లెలూయా. అది తిని కూడా వ్యసనపడతాయి. అది తిని కూడా ఏందో 40 సంవత్సరాలు తిని ఆస్పత్తాను. ఇదేమన్నా ఇంకేం లేదా? మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, చేపలు తిన్నాం, మటన్ తిన్నాం, చికెన్ అన్ని తిన్నాం. ఏందో దీంతోనే మమ్మల్ని చంపుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఇది ఎప్పుడు ఆగిపోయింది నాన్న? ఇజ్రాయేలీలు కనాను దేశంలో అడుగు పెట్టే వరకు, పెట్టిన తర్వాత మొదటి పంట ఉంటుంది కదా అక్కడ, ఆ పంట పండినప్పుడు ఆ పంట కోసుకునేంత వరకు ఇది మన్నా తిన్నారు. అప్పుడు ఆగిపోయింది. అదే రాయబడింది నిర్గమకాండం 40 ఏళ్ళు వారు ఆ మాట యెహోషువ గ్రంథంలో రాయబడ్డది. సమయం లేదు కనుక అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నన్ను చూడండి, అందరు ఈ మన్నా ఎవరు? ఇప్పుడు అక్కడ ద్వితీయోపదేశకాండంలో రాయబడ్డట్టుగా ఒకటి దేవుని వాక్యం, ఒకటి మాట అంటే వాక్యం కదా నాన్న, మాట అంటే దేవుని వాక్యం, మాట అంటే దేవుని వాక్యం. రెండవది ఎవరు? ఆ వాక్యమై ఉన్న యేసయ్య, ఆ వాక్యమైన యేసయ్య. ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయానికి వెళ్ళండి త్వరగా. 6:32 నుంచి చదువు, 31 నుంచి చదువు. భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించెను ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చే ఆహారము మోషేకి ఇయ్యలేదు. చూసారా? మోషే ఏమి ఇయ్యలేదట? మరి ఇంతకుముందు చదివిన వాక్యంలో ఎక్కడి నుంచి కురిపించబడ్డాయి? ఇది రెండింటికి తేడా ఉన్నదా? రెండింటికి కొంచెం తేడా ఉన్నదా? దూరం ఉన్నదా లేదా? ఉన్నది, తేడా ఉన్నది. ఇది కనబడే ఆకాశము, పరలోకం అంటే తండ్రి దగ్గర ఉన్నది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ దేవదూతలు ఇది కూడా అక్కడ దాదాపు ఆకాశాలు ఎన్ని? ఆకాశములు ఎన్ని నానా? 3 ఆకాశములు. 3 ఆకాశం. దేవదూతలు ఎక్కడ సంచరిస్తాయి నానా? దేవుని సన్నిధిలోనే ఉంటాయి, పైన నుంచినే ఉంటుంది. అయితే పరలోకం చనగా దేవుని సన్నిధిలో నుండి రాలేదు వాళ్ళకి. ఎక్కడి నుంచి రాలేదు వాళ్ళకు? దేవుని సన్నిధిలో నుండి రాలేదు. అది కాదు ఆయన ఇచ్చింది, పరలోకం నుంచి వచ్చింది కాదు అంటాడు అని చదువు. నా తండ్రి పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారము నీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగవచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ నువ్వు మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. మీరు నన్ను చూసి విశ్వసింపక నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పుగొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని. తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ 47వ వాక్యం చదువు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. ఈ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. పరలోకమును దిగివచ్చిన జీవాహారము ఆయనే. మన్నా తిన్న ప్రజలు చనిపోయారా లేదా? చనిపోయారు. పాపం దేవదూతల ఆహారం భుజించిన వారు సైతం ఏమయ్యారు? చనిపోయారు. కానీ యేసు ప్రభు ఏమంటున్నారు? నన్ను తినువాడెన్నడు, చెప్పాలి, నన్ను తినువాడెన్నడు. ఇప్పుడు యూదులకు అర్థం కాలేదు. అరే ఈయన తినడం ఏంది ఆ మాట అన్నారు. అక్కడ కింది పారాగ్రాఫ్ 52వ వాక్యం చదువు. ఆరాధ్యం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంతే తినగా నేను వారిని లేపుదును. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏం తిన్నవాడిని? యేసయ్య శరీరము తిని యేసయ్య రక్తము తాగిన వాడిని ఎప్పుడు లేపుతాడు? ఇప్పుడు ఇవి తినకపోతే వాడు ఏమవుతాడు? చనిపోతాడు అన్న, లేపబడు. ఇప్పుడు ఇవి తినాలంటే మనుషుడు ఎలా ఉండాలి? కొరింథీయులు ఏం చెప్పిండమ్మా? ప్రభు బలిలో చేయి వేయాలంటే మనుషుడు ఎలాగుండాలి? యోగ్యుడై ఉండాలి. యోగ్యత ఏంటి? ఆ యోగ్యత అర్హత ఏంటిది? ఒకటి బాప్తిస్మం. ఒకటి రానా అంటే బాప్తిస్మం లేనివాడు ప్రభు బలిలో చెయ్యి వేయకూడదు. రెండవది ఏంటి రానా? ఒకటి బాప్తిస్మం, రెండవది చెప్పు పరిశుద్ధత.
వాడి గురించి ఏమేమి ఆయన ఆయన పరిశుద్ధమైన, ఆయన పరిశుద్ధుడా పాత? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. పరిశుద్ధులమై ఉండాలి. ఎలాగూ పడితే ఎలాగూ తిని తాగితే రోగులు అవుతారు నాన్న, రోగులు అవుతారు. ఏంటి ఆయన శరీరము, ఏంటి ఆయన రక్తము అనంటే ఏమన్నాడు? ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మటైన తన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిని త్రాగునప్పుడు నన్ను, అది మత్తయి సువార్త 26 వాక్యంలో క్లియర్గా రాయబడింది. అందులో ద్రాక్షరసం అని, అది ఒక రొట్టె అని. ఇది యూదులు ఎరగలే. ఇది తీసుకుంటున్న కొందరికి ఆత్మీయంగా అర్థం కావడం లేదు దీని ప్రాముఖ్యత, దీని విలువేంటో. ఇది జీవాహారం అని, ఆ జీవాహారం ప్రభు అని యేసుక్రీస్తే అని, ఆయన భుజించిన వాడు అన్నాడు చావడని, వాడు బ్రతుకుతాడని, పరలోకానికి వెళ్తాడని, అంత్యజీవులు యేసు ప్రభు వాడు లేపుతాడని సత్యాన్ని చాలా మంది ఎరగడం లేదు. అపొస్తలులు దీన్ని ఏం చేశారు? వారం ఇచ్చారు. అసలు ఇంకేం చేశారు? ఇంటింత ప్రతిదినము కూడుకొనుచు, దేవాలయంలో ప్రతిదినము కూడుకొనుచు ఇంతింత రొట్టె విరిచుచుంది. ఎక్కడికి వెళ్తే 7 కూటమి తన రొట్టె విరవడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 26 వాక్యం చదవమ్మా, మత్తయి సువార్త త్వరగా. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో కూడా నేను ఈ ద్రాక్షారసము. చూసారా పాత్రలో ఏంటిది? ఈ మాట వాళ్ళకి అర్థం కాలే పాపం యూదులకు. ఈ మాట వాళ్ళకి అర్థం కాలే. ఇక్కడ చెప్పిండు ఆయన, స్పష్టంగా చెప్పిండు యేసయ్య. ఈ మాట ప్రజలకు అర్థం కాలేదు. నా తండ్రి రాజ్యంలో ఈ ద్రాక్షరసం కొత్తదిగా త్రాగు వరకు నేను మళ్ళీ దీన్ని తాగనని వారితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రొట్టెను దేనికి సాదృశ్యంగా తీసుకుంటున్నాం మనము? యేసయ్య శరీరానికి. ద్రాక్షరసం దేనికి సాదృశ్యంగా తీసుకుంటున్నాము? ఆయన రక్తానికి. ఆయన రక్తం ఏం చేస్తుంది? మనిషిని పాప క్షమాపణ నిమిత్తము అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అని పాపం చేసి తాగుమని కాదు అర్థం. పరిశుద్ధంగా ఉండి దాన్ని సేవించురా అన్నాడు కొరింథీలో. కనుక ఇప్పుడు మన్నా ఎవరినానా? పరలోకానికి దిగి వచ్చిన యేసయ్య. ఆయన శరీరము, వాక్యము, దాన్ని మనం భుజిస్తే ఎప్పుడూ బ్రతుకుతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఏం కావాలి? ఇప్పుడు మనం అందరము భుజించాలి. మనల్ని ఏం కావాలి? మనము భుజించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ మన్నాకు సాదృశ్యమైనటువంటి యేసయ్య శరీరంలో, యేసయ్య రక్తంలో మనం అందరం పాలు పొందుదుము గాక. ఆమేన్. ఎలాగుండి పాలు పొందాలని చెప్పాను మీకు. చదువు కొరింథీ 11వ అధ్యాయం ఎన్నో వాక్యం నుంచి 23వ వాక్యం చదువు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది నీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఏం చేయాలి మీరు? మరణమునేనా జననమునద్దా? జనన మరణ పునరుత్థానములు. జనన మరణ పునరుత్థానం. ఎందుకొరకు పుట్టిండు, ఎందుకొరకు చనిపోయిండు, ఎందుకొరకు లేపబడ్డాడు,
మరలా ఎందుకొరకు రాబోతున్నాడు. ఈ సంగతులను మనం ఏం చేయాలి? చెప్పాలి. మీరు అందరు చెప్పాలన్నా. ప్రచురించడం అంటే అర్థమైంది నాన్న? ప్రకటించడమే కదా. ఎవరికన్నా చెప్తున్నారా అలా ప్రభుత్వంలో చేసిన వాళ్ళు? చెప్తున్నాం కానీ అయ్యా వాళ్ళు వింటలేరు. చెప్తున్నాం కానీ అయ్యా మా వాళ్ళు. ఒక ఆయన ఇంటికి ఒక చుట్టపైన వచ్చిండు, తన స్నేహితుని దగ్గరికి వెళ్ళిండు. మాటికి డోర్ కొడతాను. అరే లేరా, అరే లేదు తీరా బాబు ప్లీజ్ రా, పిల్లలు ఉంటే తీరా. అరే బంధువు వచ్చిందా ఇంటికి? లేవలేదా, నా వల్ల కాదు, పిల్లలందరూ తిన్నరు పడుకున్నారా. అరే ఆకలి అవుతుందిరా, బంధువు వచ్చిందా, పిల్లలు కూడా తినలేరు, లేరా 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 అని ఎప్పటిదాకా వచ్చిండు? బైబిల్ ఉన్న వాక్యమే నేను చెప్పేది. ఇప్పుడు లేరా లేరా అని ఎప్పటిదాకా వచ్చిండు? ఆయన లేచేదాకా వచ్చిండు. నువ్వు రారా రారా అని ఎప్పటిదాకా వినవాలి? దేవుడు అలాంటి కృప మనందరికి ఇచ్చును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చదివినా తరతర చదివి. కాబట్టి ఎవడు అయోగ్యముగా, అది ఎందుకన్నా ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను ఏ స్త్రీ ఏ పురుషుడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను, లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. అలాగు చేసి ఆగినారు. పాస్టర్ పరీక్షించాడు మిమ్మల్ని, అంతేనా? నీ హృదయంలో ఉన్నది నాకేం తెలుసురా? నేను దేవుని కాదు, నిజంగా చెప్తున్నాను. నాకు ఆ దర్శనం వరకు ఏం లేదు. నీలో ఉన్నది, నీ హృదయంలో ఉన్నది, నువ్వు చేస్తున్నది, ఎక్కడేం చేస్తున్నావు, ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు, ఎక్కడేం చేస్తున్నావు నాకేం తెలుసు? ఎవరితో చాటింగ్ చేస్తున్నావు నాకేం తెలుసు? ఎవరితో ఎప్పుడు కనెక్టింగ్ పెట్టుకున్నావు నాకేం తెలియదు కదా. మీ ఇళ్ళకు నేను రాను, చూడను. ప్రార్థన చేసిపోయారంటే ఎవరైనా పిలిస్తే పోతే వాళ్ళ ఇంటికి పోయి ప్రార్థన చేసి వస్తాను, అంతేనే కదా. నువ్వు ఎవరితో చాటింగ్ చేస్తున్నావో, ఎవరితో మీటింగ్ పెట్టుకున్నావో, ఎవరితో కాన్ఫరెన్స్, ఎవరితో ఏం చేస్తున్నావో నాకేం తెలుసు? అంతేనే కాదు. కాబట్టి నిన్ను నీవే గుర్తుపెట్టుకో. దేవుడు చూస్తలేడని అనుకోవద్దు, అన్నీ చూస్తున్నాడు. నీ మాట, నీ ప్రవర్తన, ఫోన్లో నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే చాటింగు అన్నీ చూస్తున్నాడు. జాగ్రత్త బిడ్డలారు, యవనస్తులారు. ఓకేనా? ఫేస్బుక్ ఫ్రెండ్లని, చాటింగ్లో ఫ్రెండ్స్ అని పిచ్చి పిచ్చి వారాలు ఏం చేయొద్దు, అవన్నీ మనకొద్దు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు అనే భయంతో మనం అందరం బ్రతుకుదుము గాక. ఆమేన్. అదేందా కొందరు భర్తలు పనులకు పోగానే, అంతేనే కదా, కొందరు భర్తలు పనులకు పోగానే భార్యలకి అదే పని. కొందరు పిల్లలు తల్లిదండ్రులు లేకుండా పోతే కథం, ఇదే పని. మోసపోతారు, ఆగమవుతారు. మీకు అందరికీ ఒక విషయం చెప్తున్నా, నువ్వు ఎందుకు చేస్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటే దేవుడు, నేను నిజంగా చెప్తున్నాను, ఖచ్చితంగా ఆయన దీవించే దేవుడే, ఆశీర్వదించే దేవుడే, అన్ని సమకూర్చే దేవుడే. దేవుని మాటను బట్టి చెప్తున్నాను. నీ హృదయంలో యథార్థత ఉండాలి, నీ మాటలో యథార్థత ఉండాలి, నీ పనిలో యథార్థత ఉండాలి. ఈ యథార్థత లేకుండా బ్రతికితేనే ఈ బ్రతకంతా. ఓకేనా బిడ్డలారా? మీరు యథార్థంగా బ్రతకండి, మంచి సంబంధాలు మీకు సమకూరుస్తాడు. చెప్పు గట్టిగా ఆమేన్. హల్లెలూయా. చాటింగులు, గీటింగులు, వంకర సూపులు ఇవన్నీ మానాలి అందరు. ఓకేనా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నిన్ను నీవే పరీక్షించుకొని, నిన్ను నీవే పరిశీలించుకొని, నీ ఆలోచన తలంపులు, నీ హృదయాన్ని పరిశీలించుకొని, ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఏం చాటింగ్ చేసినా అని పరీక్షించుకొని ఇప్పుడు ఎక్కడ చేయాలి? అది నాన్న, అదిరా. దేవుడు ఇచ్చినోడు గుడ్డోడు, కుంటోడు, గూనోడు, ఎవడోడు వాంతోనే సర్దుకోవాలరా. సంసారం ఏం చెప్తాం మరి? వాంతని సర్దుకుంటేనే మనకు మేలు, లేకపోతే నరకం పోతాం కదా. వ్యభిచారికి నరకం ఉందా? అసలు వ్యభిచారికి పరలోకం ఉందా? చెప్పండి. వ్యభిచారం చేస్తున్నావు. వ్యభిచారం అంటే ఎవరు? నీ భర్తని కాక పరాయి పురుషుని ఆశించిన ప్రతి స్త్రీ. ఇజ్రాయెల్ ఏమన్నాడు? రాత్రి విన్నావు కదా, రాత్రి ఏం చెప్పుకున్నావు? వ్యభిచారం. ఎందుకు వ్యభిచారైంది? కనబడిన ప్రతి వాంతో పోయిందట. ఇది చూడు, ఇజ్రాయెల్ గురించి అన్నాడు. హెజ్కేలు 16వ అధ్యాయం చదువుకున్నానా? కనబడిన ప్రతి వానితో, ఎవరు దొరికితే వానితో. అంటే అర్థం ఏంటంటే, అష్షూరియన్స్, బబులోను, ఐగుప్తు, ఫిలిస్తీన్లు, పూరు చుట్టూ ఉన్న దేశాల సాంప్రదాయాలను నేర్చుకొని వారి దేవుళ్ళను, దేవతలను సేవించారు. కనుక నువ్వు వేశ్యమైనవురా, ఇజ్రాయేలు కన్యక, నువ్వు వేశ్యమైనవు అన్నాడు. రాత్రే చదువుకున్నా, రాత్రే చెప్పాను ఆ మాట. నేను వద్దు నాన్న,
వద్దు బిడ్డ, వద్దు. దేవునితో వ్యభిచారి వేశ్యాన్ని పిలిపించుకోవాల్సిన అవసరం మనకు లేదు. నీతిమంతులుగా మనం తీర్చబడ్డాము. నీతిమంతులుగా మార్చబడి, పరిశుద్ధులుగా మార్చబడి, సంపూర్ణంగా మార్చబడుదులుగాక. పనికి మళ్ళీ పనేదొద్దు మనకు, పనికి మళ్ళీ పది ఏదొద్దు బిడ్డ, ఏదొద్దు. మారండి, బ్రతుకును మార్చుకోండి. ఈరోజు కష్టాలు, బాధలు, కన్నీళ్ళు కావచ్చు. నేను చెప్తున్నాను, ఒకరోజు నీ యథార్థతను చూసి దేవుడు ఖచ్చితంగా నిన్ను లేపుతాడు, నిలబెడతాడు, ఆశీర్వదిస్తాడు, పైని తల పైకెత్తుతాడు. హల్లెలూయా. గుంటలో, జైల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులో ఉన్న యోసేపును ఎత్తలేదా? అరణ్యంలో తెరవబడినటువంటి దావీదు రాజును తీసుకుని వచ్చి ఇశ్రాయేలు 12 గోత్రంలో రావాల్సిగా చేయలేదా? బొమ్మలు అమ్ముకుంటున్న అబ్రహాము తీసి తను ఉన్న దేశం, ఆ ప్రాంతంలోనే ధనవంతునిగా మార్చలేదా? రిక్త హస్తాలతో బయటికి వెళ్ళాడు, చేయలేదా? చేస్తాడు. నమ్ము, నువ్వు నమ్ము. యథార్థంగా బ్రతుకు. పిచ్చి మాటలు, పనికి మళ్ళీ మాటలు, పనికి మళ్ళీ క్రియలు, పనికి మళ్ళీ పద్ధతులన్నీ మానేయాలి. నేను మీకు మంచిగా చెప్తున్నాను బిడ్డ, దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. ఆయన ఇజ్రాయేలును వదిలిపెట్టలేదు, నిన్ను వదిలిపెట్టలేదు. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. నిన్ను వదిలిపెట్టాడు. నరకంలో యాతన పడతావు. బహుభయంకరమది. వద్దు. విశ్రాంతిలో, నెమ్మది కలిగిన స్థలంలో ప్రభుతో యుగాయుగాలు బ్రతకండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మైక్లో మైక్ పోయిందా? ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు బల్ల. ఈరోజు ఏంటి నీకు? ప్రభు బల్ల. ఇదే ఇప్పుడు జరగబోయే కార్యక్రమం. ఆ రొట్టెను తిని పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తెలివి తక్కువ సమయంలో ఎవడు పడతావాడా? ఏమైతే చూస్తున్నాడు అతి, ప్రభు రోగపడతాడు, ఏం చేస్తాడు? ఏం కావాలి. అందరికీ మెచ్చినట్లు, అందరికీ నచ్చినట్లుగా నువ్వు వివేచన లేకుండా, ఆలోచన లేకుండా, తెలివి లేకుండా నీవు గనుక ప్రభు బలిలో చెయ్యి వేస్తే చదువు. తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే కదా మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. మంచి మాట ప్రేమగా చెప్పాను కదా, ఆ మాట నిద్రిస్తున్నారు అంటే మన పరిభాషలో మరణించిన కదరా, చచ్చిపోతావు కొడుక, బిడ చచ్చిపోతావు, నిద్ర రకమవుతావు. మరణించిన కూడా గ్రాంధి కదరా, చచ్చిపోతావు అనేది అచ్చ తెలుగు మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వివేచించాలి, ఆలోచించాలి. నువ్వు తీసుకుంటున్నటువంటి రొట్టె యేసు శరీరము, నువ్వు తాగుతున్న ద్రాక్షరసం యేసు రక్తమని, అది పరిశుద్ధమని అని వివేచించగా నువ్వు తాగితే రోగివి, వ్యాధిగ్రస్తునిగా మార్చబడతావు. సమస్యలు ఎక్కువైపోతాయి, అనవసరంగా చనిపోతావు. కాబట్టి జాగ్రత్త. పరీక్షించి, పరిశీలించి ప్రభువైన యేసుక్రీస్తు రక్త మాంసాల్లో మీరు పాలు పొందుదురుగాక. ఇది మన్నా పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం. ఆయన అంటారు, నా శరీరంతో నా రక్తం తాగువాడే నిత్య జీవుడు, వాని అంత్య దినమున లేపుటే నా తండ్రి. నువ్వు పాలు పొందకపోతే ఏం లేదు, నీకు ఏం లేదురా, పరలోకం లేదు. మృతుల పునరుత్థానంలో పాలు. ఇప్పుడు నువ్వు అప్పుడు ఏం చేద్దున్నావు? ఇక అప్పుడు ఏం చేయకుంటున్నారో నువ్వు వల్ల పాలు పొందాలి. పాలు పొందాలంటే ఎటువంటి పాలు పొందాలి? యోగ్యంగా ఉండి, పరిశుద్ధంగా ఉండి పాలు పొందాలి. అంటే నువ్వు ఇప్పుడు ఏం చేయొద్దు? చేసేటవాడు ఎవడన్నట్టు వాడు. ఎన్ని తెలిసినా పనికి మళ్ళీ పాపాలు వ్యవహారాలు చేసిన ఆ స్త్రీని, ఆ పురుషుని ఏమనాలి? కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఎవరు? కుక్కలు. అవసరమా నీకు ఇది? కుక్కవని, పందివని పిలిపించుకోవడం అవసరమా? మార్చుకొని బతుకు. పనికి మాలిన వ్యవహారాలు. దేవుడు మీ అందరికి మారు మన శిక్షను గాక. గట్టిగా ఆమేనని. హల్లెలూయా. దయచేసి నేను ప్రేమతోనే చెప్తున్నాను బిడ్డలారా, నాకు మీరంటే పగలేదు. ఎందుకో చెప్పనా? మీరందరూ పరలోకం పోవాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కడు పరలోకం పోవాలని నా ఉద్దేశం. ప్రభు చిత్తం ఇది.
కాబట్టి నాన్న కొంచెం కఠినమైన సహించండి. దేవుని వాక్యానుసారంగా బ్రతుకుటకు తీర్మానించుకోండి. పరలోకపు మన్నా అయ్యున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరంను తిని, రొట్టెను తిని, ఆయన రక్తమైన ద్రాక్షరసమును సేవించండి. మృతుల పునరుత్థానంలో పాలు పొందండి. ప్రభు రాకడకు సిద్ధపడండి. దేవుడు అలాంటి దైవికమైన కృప మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం.